డిప్యూటీ తహసీల్దార్ గారు సఫేద్ సార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. లక్ష్మీ మేడం గారు రావాల్సిందిగా, ధనలక్ష్మి మేడం గారిని రావాల్సిందిగా మేము కోరుతున్నాం. వారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ అచిగా మనం చేస్తున్నాం శ్రీ యాకస్వామి గారు, అదేవిధంగా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఐ యాదగిరి సార్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎంఆర్ఐ మల్లికార్జున సార్ గారు ఎక్కడున్నా కోరుతున్నాం. ఒక లైట్ చెప్పిరాదు చూస్తున్నాం. మీకు హార్దిక శుభాకాంక్షలు. బాలనర్సయ్య గారికి ఉద్యోగ పదవి చేస్తున్నటువంటి బాలనర్సయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు వేదికపై ఉన్న అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మీరు పక్క సైడ్ కొంచెం జరగండి. ఇలా హాజరైన అధికారులు, ప్రోగ్రామ్లోనే అటెండర్గా, ఎలక్షన్లో అటెండర్గా, ఆర్వార్ అటెండర్గా మరియు ఉత్తమ అవార్డు కూడా అందుకొని అందరి ప్రశంసలు పొందిన బాలనర్సయ్య గారు ఎంతో ఉద్యోగం పట్ల వారి బాధ్యతలను నిర్విఘ్నంగా నిర్వహించాలని కూడా తెలియజేస్తున్నాను. మరియు ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరికి నియామకం అయిన రోజునే ఉద్యోగ విరమణ అనేది కళ జరుగుతుంది. అది తప్పనిసరి. కానీ ఉద్యోగం 30 సంవత్సరాలుగా ఉద్యోగంలో అతను చేసిన పనులు ప్రశంసనీయంగా నేను అనుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తిగా అందరినీ కార్యాలయంలో వచ్చిన వాళ్ళందరినీ మందలించి ఎవరికి ఏం పని కావాలి, ఎవరిని కలవాలని తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. మీకు బాలనర్సయ్య గారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని మీరు పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే వారికి సమయం కేటాయిస్తున్నాం. వారి బంధుమిత్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని పంచుకోవాలనుకుంటే దయచేసి. సభాధ్యక్షులు గవర్నమెంట్ తహసీల్దారు ఎంఆర్ఓ ఆత్మకూరు లావలే గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, బంధుమిత్రులు, స్నేహితులు, పురప్రముఖులు, మరి రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి మా బాలనర్సయ్య గారితో కిరాయికుండి బాలనర్సయ్య గారు గురించి చెప్పాలంటే ఒక రకంగా మరి వాళ్ళు ఒక సామాజిక స్పృహ గల వ్యక్తి. ఎవరైనా కానీ, ఏ వ్యక్తిగా అయినా కానీ, సామాన్యుడు కానీ, అన్నోన్ పర్సన్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఏదైనా సహాయం కోరితే తన వంతు శాయశక్తుల వాళ్ళకు న్యాయం చేసి ఆ పని కంప్లీట్గా సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ ఉండేవారు. మరి ఇక్కడ కానీ ఆత్మకూరంలో కానీ గుట్టలో కానీ వర్క్ చేశారు. వారి సేవలు చాలా అద్భుతం. మరి ఏ రకంగా అన్నోన్ పర్సన్ వచ్చినా కానీ సారు వాళ్ళకు సహాయం చేసేవారు. మరి వారి గురించి చెప్పాలంటే వారికి 2 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మరి వాళ్ళని కూడా విద్యాపరంగా మంచిగా చదివించేవారు. మరి వాళ్ళ అల్లుళ్ళు వారు ఈ రకంగా కుటుంబ పోషణ ఎన్ని ఒత్తిడి ఎదురైనా సాయంత్రం 10 గంటలకు వచ్చిన ఇంటికి మరి వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ, దయా, కరుణ, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి నిరంతరం ఆలోచించి తపన పడి మనం కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా మరి గౌరవించబడాలి, మరి తల్లిదండ్రులకు పేరు తేవాలనే ఉద్దేశంతో ఎప్పుడు తపన పడేవారు. వారికి సందర్భంగా మరి వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బంధుమిత్రులందరికీ మరి బాలనర్సయ్య గారి దంపతులు మరి శేష జీవితంలో మరి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పదవేలుగున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నట్టు. ధనలక్ష్మి చంద్రగౌడ్ వారు డయాస్కి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. దయచేసి చెప్పండి కొట్టండి అందరూ. సభాధ్యక్షులు తహసీల్దార్ గారికి మరియు వేదిక అందరికీ, మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వాస్తవం కూడా నేను బాలనర్సయ్యను చిన్నప్పటి నుంచి మామనే పిలుస్తాను. ఎందుకంటే నాకు 5వ తరగతి నుంచి ఇక్కడ ఎంఆర్ఆర్ పాత ఎంఆర్ఆర్ ఉండగా
క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా ఏది కావాలన్నా మేము ఆయనకి అప్పచెప్పిపోయింది. రాగానే ఆత్మకూరలు ఎవరైనా రాగానే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పిల్లలు రాగానే తీసుకుపోయి ఇచ్చేది. అప్పటి నుంచి నాకు పరిచయం. అదే కాకుండా ఆత్మకూరలు ఎవరైనా ఆఫీస్కి రాగానే కుట్టాలున్నా కూడా ఇదే పరిస్థితి పోగానే మందలించేది, ఏమైనా వచ్చినామని. ఈ విధంగా పలకరించి అందరి ఆదరణ పొందిండు. అదేవిధంగా కూడా ఆయన అప్పటి నుంచి కూడా గెలిచినప్పటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒక పేద కుటుంబంలో జన్మించి కూడా ఒక స్థాయికి ఎదగాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగాడు. ఎందుకంటే ఆత్మకూరలో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆఫీస్కి పోతే కూడా ఆత్మకూరలు పోగానే ఏం పని ఏం కావాలని మందలించే తత్వం ఉంది. అలాంటి తత్వం ఉన్న వారికి ఆశీస్సులు ఉండాలని, వారి యొక్క చేతి జీవితాన్ని ఆయుర్వేదంతో గడపాలని ఆశిస్తూ ఈ అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఆత్మకూరు ప్రధాన మరి ఆత్మకూరు సర్పంచ్ శ్రీమతి పి చంద్రగౌడ్ గారు మరి వేదిక అలంకరించిన చాలా కష్టపడుతుంది స్థాయి పెట్టు. మరి 2 సార్లు జిల్లా స్థాయిలో మరి రిత్వి కలెక్టర్ గారు ఉన్నప్పుడు నల్గొండ ఉమ్మడి జిల్లా స్థాయిలో అటెండర్గా ఉత్తమ అవార్డు గ్రహీత. మరి నిన్న మొన్న చెప్పించడం అన్నాడు హనుమంతరావు కలెక్టర్ గారి చేతుల మీదుగా 2వసారి అవార్డు గ్రహీత. మాకెంత గర్వం అంటే నా పోగబట్టే తప్పుడు 2 సార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు పొందిన కష్టజీవి, మొదటి నుంచి కష్టజీవి. మరి కోదిగిరి కానీ రాజగుట్ట కానీ మూటకొండలు కానీ ఆత్మకూరు కానీ ఎక్కడ పని చేసినా రైతులతోటి మామూలు సాధారణ విద్యార్థులు అందరితోటి మనల మంది మా తమ్ముడు నాకు గర్వకారణం. అయితే ఈ సందర్భంగా నేను కూడా 35 సంవత్సరాల నీటిపారుదల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసి 2010 మే 1వ తారీఖు రిటైర్మెంట్ అయినా. నా భార్య అంగన్వాడీ టీచరు, నా చిన్న బిడ్డ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, నా చిన్న బిడ్డ. మరి నేను కూడా ఉన్నప్పుడు మా భార్య అశోక్ కుమార్ లేకపోయి ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్ అవార్డు గ్రహీత. నా బిడ్డ గౌరవ ఉత్పన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ద్వారా నా బిడ్డ కూడా పిఆర్ఓ ఉత్తమ అవార్డు గ్రహీత. ఎందుకు గర్వంగా చెప్తున్న సందర్భంగా అంటే మా కుటుంబంలో మేము మా తమ్ముడు 2 సార్లు, నేను ఒకసారి, నా భార్య ఒకసారి, నా బిడ్డ ఒకసారి అవార్డు గ్రహీతలు జిల్లా స్థాయిలో. ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చెప్తున్నా. ఎందుకంటే అవార్డు అంటే ఉత్తర రాదు, ఇంట్లో కూర్చొని పిలిచియరు. కష్టపడే వాడికి ఫలితం దొరుకుతుంది, కష్టే పని. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా బాలనాథ్ చెప్పాలి, భార్య ఏం చదువుకోలే. మరి ఆయన తన 3 పిల్లలు, 2 బిడ్డల కొడుకు, వాళ్ళ ఒక స్థాయి అందరినీ మంచిగా చదివించుండు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు. మరి మనవరాలు వచ్చిండు. మరి మేము 3 అన్నదమ్ములలో నడిపాయని చనిపోయిండు. ఆయన చదువు రాదు. ఈయన చిన్న ఆయన, నాకు ఒక అక్క ఒక చెల్లె. ఆయనకి 2 అక్కలు 2 అన్నలు మేము. ఈయన చిన్న ఆయన మా ఇంట్లో. మా నాయన పంచాయతీ పాటు 19 చెప్పాల్సి వస్తే ఈ సందర్భంగా 1956 గ్రామ పంచాయతీ మొదటి గ్రామ పంచాయతీ మొదటి మెంబర్ మా అయ్య అంటే మా నాయన. మరి మొట్టమొదటి ఆత్మకూరు అంజనవాడలో పడిపోయిన నేనే ఫస్ట్ 1958లో. ఆ రకంగా మా నాయన ముందు పోయిన వాటి మమ్మల్ని ఎందుకు తీసుకుపోయింది, ఆయన ఎంత మేము నడిచినాం. మా తమ్ముడు కష్టజీవి, పద చెప్తుంది పదం. ఆయన బాగా ప్రతి మనిషి ఆయనకు రాజకీయాలు లేవు, కష్టజీవి. నా తమ్ముడు మొదటి నుంచి కూడా అన్ని విషయాలను కష్టజీవి. కాబట్టి ఈ సందర్భంగా వారు చేసే జీవితం భార్య భర్తలు పిల్లలతో మనవల కొడుకు కూడా అందరితోటి బిడ్డలతోటి సుఖ సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అనిపించిన ఇక్కడ ఉన్న అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. నమస్కారం అండి. జై తెలంగాణ, జై కావడం. మన నాకు ఫోన్ చేసి నేను ఇద్దరు అవుతున్నాను 30వ తారీఖు రావాలన్నప్పుడు మీరేం బాధపడని అవసరం లేదు, రిటైర్మెంట్ లైఫ్లో మంచిగా కలిసిమెలిసి కుటుంబంతో కలిసి మరి అక్క వాళ్ళతో కలిసి మీరు ఆనందంగా ఉంటారు, మీరేం బాధపడకండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు, అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతారు అని నేను అనుభవంగా చెప్పాను. ఎందుకంటే నేను ఆఫీసులో డిప్యూటీ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. ఉద్యోగం అనేది చాలా గొప్పది, అది అందరికీ రాదు. ప్రజలకు సేవ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లలో రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి అవకాశమో ఉద్యోగస్తులకు కూడా అది దేవుడిచ్చిన ఆధిక్యత. అది దాన్ని చాలామంది ఉద్యోగం ఉన్నప్పుడు సరిగా చేయక
పోతున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. నెమరు వేసుకుంటే మనం ఎంతమందికి మేలు చేశాం, ఎంతమందికి మరి సహాయకరంగా ఉన్నామని గుర్తు చేసుకోవాలి. అందరూ ఉద్యోగాలు చేస్తారు కానీ అన్ని ఉద్యోగాలు వారిని బట్టి గౌరవం మర్యాద రాదు. ఈయన అన్నట్టు ఉండాలి చాలా మంది. కానీ ఇప్పటిదాకా మా బాలనరసయ్య గారి గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారు అన్నయ్య కానీ మరి మిగతా వాళ్ళందరూ కూడా చెప్తుంటే చాలా సంతోషం. వారు చాలా సౌమ్యులు, సాత్వికులు, చాలా తగ్గింపు వారికి. మా బిడ్డ పిల్ల 8 సంవత్సరాలు అవుతుంది, 3 పిల్లలు వారికి. కానీ మా ఊరికి రమ్మంటేనే రాడు. పిల్లలు వేస్తే ఉద్యోగం మన అవసరమైన వరంగల్ రమ్మంటే రాడు. అంటే ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో దాన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఏది ఏమైనా వారు సుఖ శాంతులతో మంచిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మనకు సమయం తక్కువ ఉంటుంది కనుక మనం ఎక్కువ ఏం మాట్లాడలేము. ఆ పెద్దవాళ్ళు మాట్లాడవలసి ఉన్నది. మాకంటే ఎక్కువగా ఆయనతో పనిచేసిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ సాన్నిధ్య సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఆయా స్థలాల్లో చేసి వచ్చింది కనుక మరి ఇక్కడ పరిచయాస్తులు మాట్లాడితే బాగుంటుందని నేను తలస్తున్నాను. ఈ మంచి మిగతా రిటైర్మెంట్ జీవితం అంతా కూడా సుఖశాంతులతో వారు వర్తిల్లాలని, వారి కుమారుణ్ణి మరి కుమార్తెలను బాగా చదివించి మంచి ప్రయోజకులుగా చేశారు. వారి కుమారుని బట్టి మీ ఆత్మకు సంబంధం మరి అందుకోగలిగాం. ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఆర్ఐ గారికి, అలాగే బీడే బాలనరసయ్య గారి కుటుంబ సభ్యులకు, స్థానిక సర్పంచ్ గారికి, మా తోటి సహచార ఉద్యోగులు జీపీఓలు అండ్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆఫీస్ సభాధ్యక్షుడు బాలనరసయ్య గారు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన ఈ సభలో వారు మునుముందు సుఖశాంతులు, సంతోషాలతోటి వారు వారి పిల్లలతోటి, వారి మనవలతోటి, మనవరాలతోటి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, వారు మాకు ఒక సంవత్సరం నుంచి పరిచయం. వారు ఆఫీస్కు ఎవరు వచ్చినా కానీ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఏ సర్టిఫికేట్ కానీ సార్ ఎప్పుడే చేసి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారుగా మనకు ఎందుకని వాళ్ళు ఏ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి ఎమ్మడే చేసి పంపించాల్సిన తత్వం అతని దగ్గర ఉన్నది. ఎవరు కూడా ఆఫీసరా వచ్చి వెయిటింగ్ చేసే ఉద్దేశం లేకుండా వాళ్ళకి ఏ సర్టిఫికేట్ రాగానే ఎమ్మడే వీళ్ళు సర్టిఫికేట్ చేసి పంపిస్తే మంచిదనే ధోరణితో, 10 మందికి సహాయపడాలనే ధోరణితో వారు చేస్తారు. కావున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి తల్లిదండ్రులకు, వాళ్ళ అమ్మ నాన్నకు కూడా వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు అప్పుడు వాళ్ళు చదివించారు, ఎంతో కొంత చదివి ఇలా ఆఫీస్ సభ్యులుగా ఒక విఆర్ఏ నుంచి వచ్చి వారి ఈ యొక్క పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారి అన్నదమ్ములకు, వాళ్ళ మిత్రులకు, వాళ్ళ అక్క చెల్లెళ్లకు, వాళ్ళ బిడ్డలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేడే బాలనరసయ్య గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక తహసీల్దార్ లావణ్య గారు, వేదికపై డిటి గారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి అజీముద్దీన్ గారు, వేదికపై హాజరైనటువంటి రెవెన్యూ సిబ్బంది, గ్రామ సర్పంచ్ గారు, మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి జరిగేటువంటి సంఘటన. అదేవిధంగా ఈరోజు మేడే బాలనరసయ్య గారు ఒక మంచి అటెండర్గా సబార్డినేట్ సర్వీస్లో మనలో ఉన్నప్పుడు మేము కూడా గ్రామాధికారిగా పటవారిగా ఈ ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాలు మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నాం. అప్పుడు ఆత్మకూరులో మనకు ఇప్పుడు మస్కూరులు అనేవారు, మన ఊళ్ళో ఉన్నవాళ్ళు. ఆ మస్కూరిలో 5 ఉండేవారు ఆత్మకూరులో. అందులో ఎస్సీ అనేటువంటి వారు ఎవరు లేకుండే. ఆ పరిస్థితిలో ఒకటి ఖాళీ ఏర్పడినప్పుడు నేను అప్పుడు యువజన అధ్యక్షుడిగా, మా నాన్న గ్రామ పటవారిగా కంపల్సరీ పదవిని ఈ ఎస్సీ కేటాయించిన ఉద్దేశంతో మన రామనరసయ్య గారికి మనందరికీ తెలియజెప్పడం, అప్పుడు వారు బాలనరసయ్య గారు రికమెండ్ చేయడం జరిగింది. రామనగర్ తహసీల్ నుండి వారిని అపాయింట్ చేయించడం, వారు వస్తువుగా అపాయింట్ అయిన తర్వాత అంచెలంచెలుగా ఈ స్థాయిలో రెగ్యులర్ ఉద్యోగంగా రిటైర్ కావడం చాలా సంతోషం. అదేవిధంగా ఆత్మకూరున్నటువంటి ఈ వారికి సంబంధించినటువంటి వారు కూడా చాలామంది ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఆత్మకూరులో ఎస్సీ కేటగిరీలో ఆలోచించినప్పుడు చాలా మేధావులు, మంచి విద్యావంతులు చాలామంది కూడా ఆత్మకూరు గ్రామంలో ఉండడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల కన్నా ఆత్మకూరు ఒక మంచి గ్రామంగా వారందరూ కూడా మంచి స్థాయిలో చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా వారి పంచాయతీలందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. రెవెన్యూ విభాగంలో పనిచేయడం అంటే చాలా గొప్పతనం, గర్వంగా ఉండేటువంటి ఏ పదవి చేసినా చాలా గర్వంగా ఉంటుంది. రెవెన్యూ అంటేనే గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో స్టేట్లో ఏ విధంగా
అధికారంలో ఉన్నారు ప్రభుత్వాలు, అందులో రెవెన్యూ ద్వారానే ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక మంచి కార్యక్రమం, మంచి కార్యాలయం ఉన్నట్టు అందులో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా గౌరవప్రదంగా గౌరవంగా ఉన్నటువంటి అందరూ ఉంటారు. అదేవిధంగా వీరు కూడా అందరి మన్ననలు పొంది ఈ ప్రాంతంలో గ్రామస్తులు ఉంది, ఇదే గ్రామంలో రిటైల్ కావడం కూడా వారి యొక్క అదృష్టం. ఈ అదృష్టాన్ని వారు ముందు కూడా తప్పకుండా ఈ గ్రామానికి సేవ చేయడానికి, ఈ గ్రామంలో వారి సహచార అందరినీ కూడా అభివృద్ధి చేయడానికి, వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచడానికి ముందంజలో ఉండి తప్పకుండా వారి సేవలు అందించాలని కోరుకుంటూ రెవెన్యూ విభాగం ద్వారా పనిచేసినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ వేదిక ప్రయోజనం అందరికీ కూడా నమస్కారం చేసి ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ అజముద్దీన్ సార్ ఎప్పుడైతే ఇస్తారు రిటైర్డ్ గారు వారి యొక్క అమ్మాయిలు ఉన్నటువంటి మాటలను పంచుకోవాలని కోరుతున్నాం. సభా అధ్యక్షులు ఆత్మాగ్రహం తహసీల్దార్ గారు, ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆత్మాగ్రహం గ్రామ సర్పంచ్ గారు, వేదికపై ఉన్న డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మాజీ డిప్యూటీ చంద్రరావు గారు, జీపీఓ సంఘం అసోసియేషన్ భాగ్యులు, మిత్రులు, అలాగనే బాల్య మిత్రులు, సెక్రటరీలో పనిచేసే ఆఫీసర్గా వారికి, స్వామి గారికి, గారికి, అలాగనే సన్మాన గ్రహీతలు బాలనరసింహ, వారి మిసెస్ బాలనరసింహ గారి కుటుంబ సభ్యులు అందరికీ, జీపీఓ గారు అందరికీ, ఈ పట్టణ పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు యథార్థం. ఎందుకంటే బాలనరసింహ గారితో పరిచయం ఉండి వారి సన్నిహితం ఉండి ఉన్న వారిలో ఎవరు కూడా కారణం. అయితే బాలనరసింహ గారి యొక్క ఉద్యోగ ప్రస్థాన విషయంలో కూడా ఇప్పుడే మన స్థానిక మాజీ డిప్యూటీ గారు చెప్పారు. అయితే వారు 13 సంవత్సరాలు అనేది గ్రామ సహాయకుడుగా పనిచేశారు. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ అనుకోండి, ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ అంటున్నాం మనం. గతంలో అనేది అటెండర్ అనేది ఆఫీస్కు రైతులు వస్తే, విద్యార్థులు వస్తే వారికి అనేది ఒక పెద్దదారుగా, ఒక సీనియర్ ఆఫీస్ సబార్డినేట్గా ఉండి స్టాఫ్ దగ్గరికి ఏ పనికి వచ్చారు అని వాకప్ చేసుకొని ఆ స్టాఫ్ సార్ చూపించేది, వాళ్ళు నేరుగా సార్ దగ్గరికి పోయేది. అయితే వారు అనేది ఆ విధంగా మార్గదర్శనానికి తీసుకుంటూ ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా తన సర్వీస్ను చాలా చక్కగా క్రమశిక్షణతో బాధ్యతతో వారు ఆఫీస్ సబార్డినేట్గా 30 సంవత్సరాలు పూర్తి చేశారు. అయితే 2026 జనవరి నాడు కూడా ఆయనకు మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారి విశిష్ట సేతుల మీదుగా వారికి అనేది ఉత్తమ ఆఫీస్ సబార్డినేట్ అవార్డు కూడా వారికి 2026 కనీసం వారికి అనేది మా రెవెన్యూ శాఖలో 2 ప్రమోషన్లు అవినీతిలో వచ్చేవి. ఏదేమైనా వ్యక్తిగత ఖాతాలకి ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అనేది పిల్లల చదువు విషయంలో చాలా మంచి శ్రద్ధ చూపించారు. అయితే నాకు తెలిసినంత వరకు బాలనరసింహ గారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె ఎంఎస్సీ బిఎడ్. వారు ప్రైవేట్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అల్లుడు గారు ఎంఎస్సీ పిహెచ్డి. వారు కూడా ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు.
వారి సుకుమారుడు నేను అనుకుంటా ప్రసాద్ కావచ్చు, ఒకసారి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎంఎస్సి బిఎడ్ సారీ ఎంఎస్సి ఎంఈడి ఆయన కూడా కాలేజీలో పనిచేస్తున్నారు. మొత్తం ఇట్లా చిన్నమ్మాయి కూడా టీచర్గా పనిచేయడం జరుగుతుంది. చిన్నమ్మాయి కూడా టీచర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే ఆయన ఉద్యోగంలో ఎంత సిన్సియారిటీ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది మోత్కూలో ఒక యూనిట్ ఉన్నది. మోత్కూలో ఒక యూనిట్ ఉంది అసోసియేషన్. అయితే నేను ఇంకో విషయం కూడా సారీ చిన్న విషయం కూడా మర్చిపోయినా. అయితే వారి అన్నగారు కామరాజయ్య గారు అనేది మాది జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్. నాకు మంచి మిత్రుడు. వారు కూడా చాలా వారి ఉద్యోగ ప్రస్తావన. ఎందుకంటే నేను కూడా ఇక్కడ నాకు మౌలికలో నేనంతా రామాయణ పనిచేశాను కాబట్టి నాకు అనేది వారి యొక్క ఉద్యోగ ప్రస్తావన తెలుసు కాబట్టి వారు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నట్టు తెలుసు. అయితే మోత్కూరులో తెలంగాణ స్టేట్ అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నది మోత్కూరులో. దానికి అనేది ఆత్మకూరు, మోత్కూరు, గుండాల, అటవులు ఈ 4 మండలాల పేరిట అనేది ఒక యూనిట్. అలాగనే మన యాదాద్రి భద్రాద్రి జిల్లాలో అనేది కొన్ని యూనిట్లు ఉన్నాయి. టీవీ నగరు, వడిగుంట, రామనపి, ఆలే, మోత్కూరు ఆలే, మోత్కూరు మొత్తం పోచంపల్లి 7 జిల్లా 7 యూనిట్లు ఉన్నాయి. అయితే ఈ సభాముఖంగా వారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయిన బాలనర్సయ్య గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వీరు ఎంఆర్ఓకి ఎంతమంది వచ్చినా మంచిగా కూర్చోమని చెప్పేవారు. చాలా మనసున్న మనిషి వీరు. నేను కూడా ఎన్నోసార్లు అయినా మేడం వస్తుంది మీరు కూర్చోండి అని మర్యాదపూర్వకంగా మాట్లాడేవారు. ఎప్పుడు కూడా అసలు నవ్వుతూ పలకరించుకుంటూ ఎంతో బాగా అందరినీ సేవ అందించే వ్యక్తి వీరు. చాలా మర్యాదగా మాట్లాడేవారు. వీరి సేవలు ఎప్పుడు మేము మర్చిపోము. మేము కోరుకునేది ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారిని వీరి సేవలు మళ్ళీ వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా మేడం. బాలనర్సయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ జీవితం సుఖ సంతోషాలతో ఆయుష ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మీ లైఫ్ చాలా హ్యాపీ. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ, తదితర అదేవిధంగా గురు సమానులు వేదిక మీద ఉన్నటువంటి పూర్ణచంద్రరాజు గారు, వేదిక ముందున్నటువంటి రామనర్సయ్య గారు, వీళ్ళిద్దరు కూడా నాకంటే కొంచెం ముందు తరం. బాలనర్సయ్యకు మధ్య ఉన్నటువంటి బాలనర్సయ్య మధ్య నుండి వీళ్ళు కొంచెం సూపర్ సీనియర్స్. మాది నేను సెక్రటరీలో జాబ్ చేస్తున్నప్పుడు ఉండేది పక్కన విలేజ్ సిద్ధాపురం. ఆ విలేజ్ నుంచి మేము ఆత్మకూరుకు వచ్చిన సమయంలో మాకు చదువు విలువ కూడా తెలియదు, ఏమీ తెలియదు. హాస్టల్లో తీసుకెళ్ళి మా పేరెంట్స్ ఏం చేస్తామో మాకు తెలియదు. మాకు ముందు కనిపించేది ఎవరంటే రామనర్సయ్య గారు కనిపించేవారు. మాతో పాటు హాస్టల్లో గట్టిస్తారు. స్టేజ్ ముందు ఉన్నారో లేరో మాకు ధన్యవాదాలన్నా. మా సోదర సమానులు ఏదైనా ఉంటే ఆత్మీయంగా మాట్లాడుకోవడానికి గట్టిస్తారు. తదితర సోదరులు ఉండేవారు. మాకు కొంచెం రోల్ మోడల్ ఉంటే పూర్ణచంద్రరాజు గారు ఉండేవారు. ఏదైనా విషయం సరే ఆయనలాగా ఉండాలి, రామనర్సయ్య గారు లాగా ఉండాలి. ఆ చిన్నతనంలోనే ఈ మధ్యన మాకు బాలనర్సయ్య ఒక తరం ఉండదు, ఒక బ్యాచ్ మాకంటే సీనియర్ బ్యాచ్. నేను ఆల్మోస్ట్ 4th క్లాస్ కాస్టూరుకు వచ్చినప్పుడు బాలనర్సయ్య గారు వెళ్ళిపోయారు హాస్టల్ నుంచి.
హాస్టల్ ఉండేనట. ఆత్మకూరులో కొందరు ఉండి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అని చెప్తే ఎక్కడి నుంచి ఒకసారి పరిచయం అయ్యిండు. నేను 6th or 7th వచ్చినప్పుడు బాలనాథ్ గారు మళ్ళీ వచ్చి నేను హాస్టల్కి వస్తున్నా తమ్మి మళ్ళీ చదువుకుంటున్నా అంటే అది మంచిదే కదన్నా ఎదురు పని చేసిన అని చెప్పి పెరిగింది. ఆ రకంగా తను 82, 83 ఆ ప్రాంతంలో తనకు విలేజ్ సర్వెంట్ ఉద్యోగం వచ్చింది. కానీ చదువుకునే పరిస్థితి లేదు తమ్ముడా అని మాట్లాడుకుంటుంటే సరే ఉద్యోగం అయితే వచ్చింది కదా, అదే అప్పటికి మాకు గొప్ప ఉద్యోగం. బాలనాథ్ గారి బాల్యం అంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబంతోనే కలిసింది. పశువులు కావడము ఇది కావడం ఇదంతా కూడా మా తరం కంటే ముందు చదువుకున్న వాళ్ళు మాకు ఎవరు కనిపించలేదు. చదువు మీద చెప్పినట్టు కూడా లేదు. మేమంతా మేమే చదువుకోవాల్సిందే. అందుకొంత రామ్నాథ్ రోల్ మోడల్గా తీసుకోవడం ఇస్తారు వీళ్ళు కొందరు ఇస్తారన్న వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళను చూసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో 10th క్లాస్ వరకు ఆత్మకూరు ఒక కుటుంబంగా కలిసి వెళ్ళేటోళ్ళం మేము. సిద్ధపురం అనుకున్నా కాకుండా ఆత్మకూరు అంటే మాకు ప్రత్యేక అభిమానం. అరే అందరు నా వాళ్ళు నేను చదువుకుంది 10th క్లాస్ వరకు, పుట్టింది సిద్ధపురమైన కనిపించింది కన్నది సిద్ధపురమైన కూడా పెంచింది ఆత్మకూరు. ఆ ఆత్మకూరు మట్టి వాళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా ఏదైనా పండుగలు అయిపోతే ఆత్మకూరు నుంచి ఆహ్వానం తప్పకుండా వస్తుంది. నాకు ఇవాళ సచివాలయంలో నాకు డైరెక్టర్గా 17 మంది రిటైర్మెంట్ ఉంది. 17 మంది రిటైర్మెంట్కి నేను హాజరు కావాలి. నా సొసైటీ నుంచి సన్మానాలు ఉంటాయి. అయినా కూడా నేను బాలనాథ్ దగ్గరికి వెళ్ళాలి, ఏ రకంగానైనా నేను బాలనాథ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరి అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మా వాళ్ళకి చెప్పి మీరు చూసుకోండి అని చెప్పేసి బాలనాథ్ గురించి రావడం జరిగింది. బాలనాథ్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఉద్యోగరీత్యా తన ఎంత సిన్సియర్ సమయ పాలన. నేను మంచి ఆఫీసర్ను, నేను సీఎం ఆఫీస్లో పనిచేసే 10 సంవత్సరాల కాలంలో కూడా బాలనాథ్ ముండకొండూరు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉండి అన్న నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందన్న ఆత్మకూరుకి వెళ్ళిపో, మన వాళ్ళకి పనిచేయాలి, ఇక్కడ కొడుకోనన్నా నేను చేపిస్తాను నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడికి అంటే ఆ క్రమంలో చాలాసార్లు చెప్పడం అయింది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తన సమయం లేదన్న పని చెప్తే బాలనాథ్ మనోళ్ళకి ఒక పని చేయాలి, నువ్వు ఏ రకంగా చేస్తావు నాకు అనవసరం పని చేసి పెట్టు, మన పిల్లలు వస్తారు చదువుకున్న వాళ్ళు కానీ చదువు రానోళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు ఏ రకంగానైనా హెల్ప్ చేయాలి. ఇలాంటి మిత్రుడు తమ్ముడు యాదగిరి కూడా పాటిమట్ల అంతేనా, ఇలా కొందరు నా శిష్యులు అక్కడక్కడ ఉంటారు వాళ్ళకి పని చెప్పి చేయించుకోండి. నేను పెద్దలకు చెప్పొచ్చు, ఎంఆర్ గారు డైరెక్ట్ చెప్పొచ్చు, ఎంఆర్ గారి వల్ల పని ఒత్తిడి వల్ల మర్చిపోవచ్చు. అదే బాలనాథ్ చెప్పినట్టయితే కంపల్సరీ ఫాలో అప్ చేస్తాడు. సాయంత్రం వరకు నాకు మళ్ళీ రిపోర్ట్ ఇస్తాడు, సార్ అది అయిపోయింది సార్ పని అని చెప్తారు. అనను నన్ను సార్ అనకన్నా సమ్మె అనేది ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే సార్ అని పిలుస్తారు. అదే నువ్వు ఏంటన్నా నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ అని పిలువు, ఇక్కడ సమూహాన్ని పిలువంటే కూడా వినడు. తన నిజాయితీ అది, తన గౌరవం, ఒకరి పట్ల వ్యక్తిత్వం, తన వ్యక్తిత్వము, అందరిని గౌరవించే మర్యాద, పని చేసే విధానం కూడా, సమయ పాలన. ఏ టైంలో కూడా బాలనాథ్ ఎక్కడున్నావు ఆఫీసులు ఉన్నా సరే పలానా నోట్లు వస్తున్నారు అని చాలాసార్లు పని చేయించడం కూడా జరిగింది. తను చాలా ఉన్నత స్వభావం కలిగినటువంటి బాలనాథ్ను ఎంత కొనియాడినా కూడా తక్కువనే అవుతుంది. అంత మంచి మనిషి రిటైర్మెంట్ అవుతుందంటే కొద్దిగా నాకు బాధగానే ఉంది, కానీ తప్పదు. ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో రిటైర్మెంట్ అనేది తప్పని పరిస్థితి. ఆయనకు చిన్న అవకాశం నాకు ఎక్కడొచ్చిందంటే ముడకొండూరు అనుకుంటా, మీరున్న ముడకొండూరు వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అడగాలన్నా అడగొద్దా నేను సంశయించుకుంటూ తమ నేను హైదరాబాద్కి వస్తా సార్, నేను హైదరాబాద్కి వస్తాను, పని ఏంటో చెప్పు, హైదరాబాద్ ఎందుకు వస్తావు, లేదు తమ నన్ను ట్రాన్స్ఫర్ చేసారు అన్న. సరే ఎక్కడికి కావాలంటే నేను అక్కడే ఉంటాను. ఎమ్మటే నా లెవెల్లో నేను ప్రయత్నం చేసి ఆర్టీఓ గారితో మాట్లాడి ఆర్టీఓ గారు ఎన్నుకుంటే కలెక్టర్ గారు చెప్పి కంపల్సరీ అతను అక్కడే ఉండాలి. అప్పటికి నేను సీఎం ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నాను, ఆ వెసులుబాటు దొరికింది. ఆయన అక్కడ నాకు ఈ అవకాశం చిన్న సన్మానం చేయడానికి నేను సృష్టించుకున్న అవకాశం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను ఈ అవకాశాన్ని వదులుకోవద్దు, నా సొంత గ్రామం ఇది, నేను కావాలి అని చెప్పి తప్పకుండా రావడం జరిగింది. అదేవిధంగా బాలనాథ్ గారు తన శేష జీవితాన్ని ప్రశాంతమైన మనసుతో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. నేను అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఆశిస్తూ
ప్రశాంతమైన మనసుతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు స్వామి కానుకుంటా. థ్యాంక్ యూ సార్. మీకు మేడి బాలనర్సీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని అమూల్యమైన మాటలు మీరు పంచుతున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియ. కార్యక్రమ ఉపాధ్యక్షులు వేదికమైనటువంటి రేసుగారు గారు, బీడి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పత్రికా ప్రతినిధులు, బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సమయం చాలా తక్కువగా ఉంది. ప్రోగ్రాం చాలా మీ మండలానికి 2000 సంవత్సరాలు రావడం జరిగింది. ఆనాడు తహసీల్దారుగా విజయస్వామి గారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు సందర్భంలో అప్పుడు సెన్సెస్ కూడా స్టార్ట్ అయింది 2001లో. మరి బాలనర్సయ్య గారి యొక్క పని విధానం చూసి నేను ఈరోజు చూసినట్లుగా ఈ మండలం 26 years చేసినా కూడా తనలో ఉన్నటువంటి సమయపాలన నేర్చుకోవాలనేది నేర్చుకున్నాం. ప్రతి ఉద్యోగస్తుడు సమయానికి ముందుగా పోయినట్టయితే, సమయం అయిపోయిన తర్వాత పోయినట్టయితే ప్రత్యేకంగా గుర్తింపుకుంటారు. తను చూసి ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్నట్టు కూడా అనిపిస్తలేరు. నాకు యాభై సమాజ హితానికి తోడ్పడాలని కోరుకుంటూ, అదే రకంగా ఇలాంటి ప్రతి సంస్థాపన ప్రతి జీవితంలో అన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి చిన్నవి ఉన్నా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఒకటే కొడుకు కూడా రాబోయే కాలంలో వారిని మంచి ఆలాపాలన చూడాల్సిన కోరుకుంటూ సభాముఖంగా నాకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు సమయపాలనను అనుకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాయకుడు ఇటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి. ఆర్ఐలు, జీపీఓలు, ముంగడున్న అందరికీ నమస్కారం. నాది బాలయ్య మా నాయనతో పనిచేసాడు, 3 దగ్గర పనిచేసాడు, ఇప్పుడేమో కొడుకుతో పనిచేస్తుంది బాలనర్సయ్య. ఇంకో విషయం ఏంటంటే 20 తారీఖు రాగానే బాలనర్సయ్య సార్ జీతాలు టైం అవుతుంది సార్, 20 తారీఖు సార్ అనేది నాకు. నేను మర్చిపోతే ఆయన గుర్తు చేసేది. ఇంకో విషయం ఏంటంటే బాలనర్సయ్య ఉంటే నాకు రైట్ హ్యాండ్ ఎక్కువ ఉంటుండే. ఎందుకంటే నేను డిఓగా ఇప్పుడు డ్రాయింగ్ ఆఫీసర్గా ఉన్నాను. నేను ఇప్పుడు జీతాలు నాకన్నా ఎక్కువ ఆయనకే తెలుసుండే సబ్జెక్ట్. ఇట్లా కాదు సార్ ఇట్లా చేసేది, ఇట్లా కాదు సార్ ఇట్లా చేసేది మేము అప్పుడు అని చెప్పేది. బాలనర్సయ్య రిటైర్మెంట్ రోజు ఇవాళ రిటైర్ అవుతుందంటే నాకు ఒక రైట్ హ్యాండ్ పోయినట్టే ఆఫీస్లోకి వెళ్ళి. ఇంకొకటి ఏంటంటే మిగతా సబార్డినేట్ కన్నా ఈయన నాకు చాలా దగ్గరకు ఉంటాడు. ఎందుకంటే మా నాయనతో పనిచేసిండు, ఒకటే దగ్గర కాదు, పుట్టలో పనిచేసిండు, భువనగిరిలో పనిచేసిండు, ఇక కొడుకుతోని ఆట్లకొల్ల పనిచేస్తుండు. మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పదవి విరమణ కార్యక్రమం చేసినటువంటి మరియు వేదికపై ఉన్నటువంటి మరియు పెద్దలకు వేదిక ఉన్న అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం. మొదటగా ఈ పదవి విరమణ నా బాలనర్సయ్య మరియు వాళ్ళ వాళ్ళ గురించి ఇప్పుడు చాలామంది వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకుంటారు. కానీ ముఖ్యంగా ఈరోజు ఈ స్థాయి వరకు అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు చాలా తక్కువ మంది నా దృష్టిలో. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పరివర్తన కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతుంటారు. మరియు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు తన యొక్క డ్యూటీని సక్రమంగా చేసుకోవడానికి గల కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు అదేవిధంగా వాళ్ళ సహచరుని, వాళ్ళ సతీమణి మల్లమ్మ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడి ఏమని సమయపాలన కానివ్వండి, ఆయన యొక్క డిసిప్లిన్ కానివ్వండి, అవన్నీ ఉండాలంటే కుటుంబంలో ఖర్చులో ఉన్నప్పుడే తన యొక్క డ్యూటీని చేయగలుగుతారు. కాబట్టి మొదటగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు ఉద్యోగం అనేది మనం ఏ రోజైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటామో అదే రోజు మన రిటైర్మెంట్ కూడా అపాయింట్ అయిన రోజే రిటైర్మెంట్ కూడా రాస్తారు. దాంట్లో భాగంగానే మనకి గవర్నమెంట్ వచ్చినాక 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. మరియు మన బాలనర్సయ్య గారి గురించి చెప్పాలంటే నేను ఒక 10 స్టేషన్లలో ఒక తహసీల్దార్గా నీట్గా పనిచేస్తాను. కానీ మా బాలనర్సయ్యతో రోజు చెప్తూనే ఉంటాను, నిజంగా ఒక
ఒక ఆఫీస్ యొక్క పనితీరు కానీ దేని మీద ఆధారపడి ఉంటారంటే ఒక ఆఫీస్ అవన్నీ ఆయనతోనే కింది స్థాయికి పై స్థాయి వరకు మన ఉద్యోగం ప్రశాంతంగా చేయగలుగుతాం అంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వచ్చే పబ్లిక్ కానీ ఎవరికైనా సరే ఆయన చెప్పే ఆన్సర్ చాలా చక్కగా అసలు ఆయన సొంత పని కూడా ఆయన అంత ఆరాటపడతాడో లేదు కానీ పబ్లిక్ ఎవరు వచ్చిననుకో నేను ఎంత బిజీగా ఉన్నా కానీ మేడం ఇది ఒకటి పెట్టండి మేడం దగ్గర నుండి సంతకాలు తీసుకొని మరీ పంపించేస్తాను. అలాంటి సబార్డినేట్గా నా సర్వీస్ ఎక్కడ చూడలేదు. నిజంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను చేసిన కార్యాలయాలలో ఎక్కడ అంత ప్రశాంతంగా పీస్ఫుల్ అనిపించలేదు. నాకు తెలియని విషయాలు కూడా చాలా వరకు అమ్మాయి ఇట్లా మాట్లాడి ఇంకా చేసి పంపించాలమ్మా. నిజంగా నేను రోజు గడుస్తుంటే ఏమి ఇప్పుడు నాకు వీటి కాదు అన్నట్టు వాళ్ళ నుంచి మేము వెళ్ళిపోతున్నానంటే అయితే నేను డైజెషన్ చేసుకుంటాను. దాని రిటైర్మెంట్ అనేది లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి సర్వీస్ చేయడం చాలా తక్కువ మంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఫంక్షన్ చేసుకుంటుంటే కూడా చాలా మంది ఏదో ఆఫీసులలో కార్యాలయంలో చాలా పడుతున్నాయి. ఈరోజు ఇక్కడ జనాలు చూస్తే ఆయన మంచితనం మీదనే మనం చెప్పాల్సింది. ఆయన సర్వీస్ కానివ్వండి, ఆయనకు అనుబంధాలు కానివ్వండి, ఆయన చేసిన ఎక్కడెక్కడైతే సర్వీస్ చేసేదో ముట్ట కానివ్వండి, మోటకుండలు, మోపులు, భువనగిరి అక్కడి నుంచి కూడా ఆయనకి చాలా మంచివాడు అని చెప్పి అదేవిధంగా మన కుటుంబ సభ్యుల వాళ్ళ బ్రదర్ మాట్లాడి ఏమని మా కుటుంబంలో ఇంతమంది ఇలా ఉద్యోగం చేస్తున్నాం ఇది నిజంగా చాలా గర్వం. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే వాళ్ళని ఇప్పటి వరకు నడిపించింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు మా బాలనరసింహకు మరియు అదే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన మిగిలిన శేష జీవితం కూడా ఆయు ఆరోగ్యాలతోనే పిల్ల పాపలతో మంచిగా వర్తిల్లాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన జీవితంలో నేను లాస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే టైంకి చాలా మంది పిల్లలు పెళ్ళిళ్ళు కాదు, పిల్లలు సెటిల్ కాకుండా కానీ ఆయన చాలా ప్రశాంతంగా పిల్లలందరినీ సెటిల్ చేసాడు. మరి ఎవరికైనా సరే అదే మనకు జీవితంలో సంపాదించిన ఐశ్వర్యం ఏదో ఉందంటే మన పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి అప్పుడే మన జీవితానికి ఒక సాధన ఉంటుంది. అలాంటి జీవితాన్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చారు కాబట్టి మిగిలిన జీవితం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా బాబాయ్ బాలనరసయ్య గారి సన్మానోత్సవ కార్యక్రమానికి చేసిన హైయర్ అఫీషియల్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మన బాబాయ్ సహోద్యోగులు, బంధుమిత్రులు, నాయకులు, ఈ ఊరు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సునీత, డాక్టర్ ఆఫ్ మేడి రామనరసయ్య. నేను అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా హైదరాబాద్లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబాయిలు. మా చిన్న బాబాయ్ బాలనరసయ్య బాబాయ్. మా కుటుంబంలో మా ముగ్గురు అంటే డాడీ, ఇద్దరు బాబాయ్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. మా పెళ్ళిళ్ళకి కానీ ఏ ఫంక్షన్లకైనా బాబాయ్ తనకు అప్పచెప్పిన పనిని చాలా ఇంట్రెస్ట్గా మొత్తం బాధ్యత మీద వేసుకొని చేస్తాడు. మా పెళ్ళిళ్ళకు అన్ని ఫంక్షన్లకు కూడా ముందుండి తను నడిపించిండు. ఈరోజు ఎంత అంటే బిజీ ఉన్నప్పటికీ అందరూ కూడా సమయం ఇచ్చి మా బాబాయ్ కోసం వచ్చినందుకు మరి ఒకసారి థ్యాంక్స్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బాబాయ్. గౌరవ తహసీల్దార్ గారు, నాయక్ తహసీల్దార్ గారు, స్థానిక సర్పంచ్ గారు మరియు ఇతర నాయకులు, మాజీ సార్, జడ్పీ సారు, అధిపతి సారు, ఆర్ఎస్ సారు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా నేను 1983లో ఇప్పుడు మన రాష్ట్రాలు చెప్పినట్లు ఇప్పుడు రాష్ట్రాలు గారు, మా అన్నయ్య గారు దానికి ఎందుకంటే బీజం పోసారు నాకు ఉద్యోగం గురించి. వారు చేసిన బీజాన్ని నేను అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థానానికి వచ్చినాను. దానికి నా కుటుంబ సభ్యులందరూ సహకరించారు. నేను బోస్టూర్లో చేసినాను, భువనగిరిలో చేసినాను, యాదగుట్ట చేసినాను, మూడగొడ్డలో చేసినాను,
ఆత్మకూరులో చూసినా మళ్ళీ ఆత్మకూరుకి వచ్చిన సార్. ఆత్మకూరుకి వచ్చే సందర్భంగా నాకు ఇప్పుడు నా తోటి అటెండర్లు కానీ నా తోటి జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ఆర్ఐలు అందరూ కూడా నన్ను మంచిగా గౌరవించి నా సలహాలు సూచనలు తీసుకొని పనిచేశారు సార్. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు సార్. ఇప్పుడు నేను ఏమన్నా కనీసం ఏమన్నా నా మనసు నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించగలరు సార్. ఎందుకంటే ఇప్పుడు నాతోటి ఇప్పుడు నా మూడకొండూరు నుంచి కూడా నా గుట్టా నుంచి కూడా నా స్టాఫ్ వచ్చారు. వారందరూ కూడా నా కృతజ్ఞతలు. అలాగే మా ఈఎంపులు కానీ మా బావమాతులు వచ్చినారు, మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినారు. సరే, వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత నా గురించి అందరూ అందరూ ముఖ్యంగా చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా గురించి ఈ సభలో వీక్షించి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.